నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవడానికి చాలామంది ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తానికే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలని పుట్టలో పాలు పోసుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నారు. వాస్తవానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసే సమయంలో చవితి తిథి ఉంటే సరిపోతుంది. దానికి వర్జాలు దుర్ముహూర్తాలు అనేవి ఏమీ లేవు. కావాలంటే గత 10 సంవత్సరాల క్రితం మనం వెళితే కనుక గతంలో ఇటువంటి ప్రచారాలు అన్నవి ఎక్కడా కూడా లేవు. ఈ మధ్య కాలంలోనే లక్ష్మీదేవి పూజ చేయడానికి సమయము, రాఖీ కట్టడానికి సమయము, ఇంట్లో వినాయక చవితి చేసుకోవడానికి సమయాన్ని నిర్ణయిస్తూ ఉన్నారు. అది ఎక్కడా కూడా సంప్రదాయ పద్ధతి అన్నది కాదు. కేవలం తిథి ఉంటే సరిపోతుంది. నిజం చెప్పాలంటే భగవత్ ఆరాధన చేసే సమయంలో భక్తి చాలా చాలా ప్రధానము. మన మనసు స్వామి యందు లగ్నం చేసి మనం పూజ చేస్తే ఆ స్వామి తప్పక మనకి వరాలిస్తాడు, తప్పక కరుణిస్తాడు. కాబట్టి ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మరి యొక్క ముహూర్తాలు దేనికండి అంటే కనుక ఏదైనా ఆలయంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసినా, మీరు ఏదైనా ప్రత్యేకంగా కూర్చుని వ్యక్తిగతంగా ఏదైనా ఒక వివాహం చేసుకున్నా, లేదా ఒక గృహప్రవేశం చేసుకున్నా, మీ ఇంట్లో ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతం ఎప్పుడూ చేసుకోరో ఒకసారి చేసుకుంటున్నామన్నా అటువంటి వాటికి మాత్రమే ఇటువంటి దుర్ముహూర్తాలు వర్జాలు చూసుకోవాలి. తప్ప ప్రతి ఒక్క విషయానికి, ప్రతి చిన్న విషయానికి ఈ యొక్క ముహూర్తాలు అన్నవి శుభప్రదము కాదు. అది ఆచార సంప్రదాయం కూడా కాదు. కావున ఈ యొక్క నాగుల చవితి రోజున చవితి రాత్రి వరకు కూడా ఉంది కాబట్టి ఏమీ తినకుండా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మాత్రమే మీరు చేయండి. తప్ప ముహూర్తాలు నిర్ణయించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇప్పుడు కూడా చేయవద్దు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నాగుల చవితిని భక్తిగా ఈ విధంగా ఆచరించండి.